హాయ్ మై డియర్ నైస్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అరుణాచలం చాలా మంది వెళ్ళి ఉంటారు. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఒక భాగం అయితే, అక్కడ అరుణాచలేశ్వరుని దర్శించుకున్న తర్వాత ఉన్నామలై అమ్మవారిని కూడా దర్శించుకున్న తర్వాత బయటకు వస్తుంటే అక్కడ చిలుకలు కనిపిస్తాయి. చాలా మంది చూసే ఉంటారు. ఒకవేళ తెలియని వాళ్ళు ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. ఈసారి అరుణాచలం వెళ్ళినప్పుడు చిలుకలను కూడా చూసి వస్తారు. చాలా మంది చెప్తుంటారు అక్కడ ఒకటి కాదు 2 చిలుకలు ఉంటాయి, ఇంకొంతమంది 3 చిలుకలు కూడా ఉంటాయని చెప్తారు. అసలు ఈ చిలుకలకి అక్కడ ఉన్నటువంటి విశేషం ఏమిటి, అక్కడ చిలుకలు ఎందుకుంటాయి? ఆ చిలుక రూపంలో ఇప్పటికీ ఒక యోగి పొంగవుడు గొప్ప మహర్షి ఇప్పటికీ చిలుక ఆ రూపంలో తిరుగుతుంటారు. ఆయన ఆత్మ చిలుక రూపంలో తిరుగుతూ ఉంటుంది. చాలామందికి ఉపాసన చేసిన వాళ్ళకంటే సుబ్రహ్మణ్య స్వామి ఉపాసన చేసిన వాళ్ళకి ఆ చిలుక కనిపిస్తుందని కూడా అంటారు. అసలు ఈ చిలుకలు ఏమిటి? ఈ చిలుకలు చూస్తే తప్పనిసరిగా భక్తుల కోరికలు తీరుతాయని ఒక సెంటిమెంట్ కూడా ఉంది. అసలు ఈ చిలుకలకి అరుణాచలానికి సంబంధం ఏంటి ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. లేట్ లేకుండా మీరు వీడియోలోకి వెళ్ళిపోండి. అదేవిధంగా ముఖ్యంగా రెగ్యులర్గా నేను చెప్పేది రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడే కనుక మా కసజీ వ్లాగ్ ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న గంట గుర్తుకే మీ ఓటు, పక్కనే గంట గుర్తును కూడా నొక్కండి ఫ్రెండ్స్. ఎందుకంటే మేము ఎప్పటికప్పుడు చేసే కొత్త వీడియోలు, లేటెస్ట్ వీడియోలు మీకు మీ డివైసెస్లోకి వచ్చేస్తాయి. అందుకని ఆ విధంగా ఆల్ నోటిఫికేషన్స్ నొక్కి మాకు సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ గోపురం పైన ఒక చిలక ఉంటుంది, చిలక నమూనా. ఆ చిలక సజీవంగా కొన్ని యుగాల నాటి క్రితం నుంచి ఇక్కడే ఉందని చెప్తారు. అది శిల రూపంలో ఉంది అని చెప్తారు. దానికి ఒక ఏదో స్టోరీ ఉంది ఆ చిలక గురించి. పూర్వం 15వ శతాబ్దంలో ఈ అరుణాచలాన్ని అంటే తిరువన్నామలైని అరుణగిరి అనే పేరుతో పిలిచేవారు. ఈ అరుణగిరిలో అరుణగిరినాథుడు అనే వ్యక్తి ఉండేవాడు. ఇతను సద్బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్నాడు. తర్వాత 10 ఏళ్ళు రాకముందే తండ్రిని కూడా పోగొట్టుకున్నాడు. అయితే ఇతనికి ఒక అక్క మాత్రం ఉండేది. ఇతను ఈ అరుణగిరినాథుడికి లేని అలవాటు లేదట. ముఖ్యంగా వ్యభిచారుల దగ్గరికి వెళ్ళి వ్యభిచారం చేసేవాట. ఇష్టం వచ్చినట్టు ఇంకా ఒక అలవాటు అయితే ఇంకా చాలా అలవాట్లు తోడవుతాయి కదా. అలాంటి దురలవాట్లన్నీ కూడా ఈ అరుణగిరినాథుడిని పట్టి పీడించాయి. ఈయన విపరీతంగా వ్యభిచార స్త్రీల దగ్గరికి వెళ్ళి వ్యభిచారం చేసేవాడు, డబ్బులు ఇచ్చనమాట. అప్పట్లోనే వ్యభిచారం ఉండేదన్నమాట. అయితే అక్క దగ్గర డబ్బులు తీసుకుని మరీ పీడించి నాకు ఇవ్వాల్సిందే డబ్బులు అని చెప్పేసి తీసుకుని వెళ్ళి వ్యభిచారం చేసేవాట. ఒకసారి అక్క దగ్గర డబ్బులు లేవు, నేను ఎలాగైనా వెళ్లాల్సిందే అని చెప్పేసి పట్టుబట్టాడు అరుణగిరినాథుడు. ఇంకా ఇది చెప్పడానికి కూడా నాకు రావట్లేదు మాట. ఇక అక్క అందట, నా దగ్గర డబ్బులు లేవు, అవసరమైతే నీకు అంతగా కోరిక కామ కోరికలు ఎక్కువైపోతే రా, నన్ను అనుభవించని చెప్పేసి బయట తీసేసిందట. ఇక అప్పుడు అతనికి రియలైజేషన్ అయ్యాడు అనమాట. ఇదే మళ్ళీ మన వేమారెడ్డికి కూడా, అంటే వేమనకు కూడా జరుగుతుంది. సరే, ఆ కథ అలా ఉంచితే ఇతను ఎప్పుడైతే అక్క ఆ విధంగా అందో అప్పుడు కుదేలైపోయాడు అనమాట. అప్పుడు ఇక ఈ జీవితం వ్యర్థం, ఇంత చెడు మార్గంలో పయనిస్తున్నానా, నేనేంటి ఇంత చెడిపోయానా, చీచి ఈ జీవితం అనేది వ్యర్థం, ఇక నేను బతకూడదని చెప్పేసి ఆ అరుణగిరినాథుడు పరిగెట్టుకుని వెళ్ళి ఈ అరుణాచలంలో కిళిగోపురం అని ఉంటుంది. కిళిగోపురం అంటే తూర్పు రాజగోపురం ఉంటుంది కదా, ఆ రాజగోపురం దాటిన తర్వాత వచ్చే 3వ గోపురం. ఆ 3వ గోపురం అయిన కిళిగోపురం పైకెక్కి ఆ ప్రాకారాన్ని అంతా ఎక్కేసి అక్కడి నుంచి, స్వామి నన్ను క్షమించు, ఇప్పటివరకు నేను బతికింది చేసిందంతా వ్యర్థం, నేను అసలు పూర్తిగా చెడిపోయాను, నా కన్ను మిన్ను గానక నేను ప్రవర్తిస్తున్నాను, ఇటు మా అక్కకి చెడ్డ పేరు తీసుకొస్తున్నాను, మా కుటుంబానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నాను, ఇక ఈ జీవితం వద్దు, నేను వస్తున్నా అని చెప్పేసి అక్కడి నుంచి దూకేసేట. దూకేయడంతో ఒక 2 చేతులు వచ్చి పట్టుకున్నాయట. ఆయన పట్టుకున్నది సుబ్రహ్మణ్య స్వామి అనమాట. ఈ వీళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలో ఉండేవారు, ఈ కుటుంబం అరుణగిరినాథుడి కుటుంబం. అందుకని సుబ్రహ్మణ్య నేను వచ్చేస్తున్నా అని చెప్పేసి దూకేటప్పటికీ ఆయన సుబ్రహ్మణ్య స్వామి
పట్టుకుని కాపాడి, అరుణగిరినాథ నువ్వు చావడానికి లేదు, నువ్వు ఇప్పటివరకు జీవించింది వ్యర్థం, ఇప్పుడు నువ్వు జీవించాలి, బతకాలి, నువ్వు చచ్చిపోతే అర్ధాంతరంగా చచ్చిపోతే మా కోసం కీర్తనలు రాసే వాళ్ళు ఎవరు, ఇటు అరుణాచలేశ్వరుని సుబ్రహ్మణ్య స్వామిని అంటే నన్ను కీర్తిస్తూ పాడేది ఎవరు, నువ్వు అద్భుతంగా కీర్తనలు రాయడానికి పాడడానికి నీ జన్మ వచ్చింది, ఇప్పటివరకు నీకు పూర్వజన్మల ఆ పాపాలన్నీ నిన్ను వెంటాడాయి, నీకు ఇప్పుడు జ్ఞానం వచ్చేసిందని చెప్పేసి ఆయన స్వయంగా జ్ఞానం ప్రసాదించాట సుబ్రహ్మణ్య స్వామి ఈ అరుణగిరినాథుడికి. అక్కడ నుంచి అద్భుతంగా కీర్తనలు రాసి 16,000 కీర్తనలు రాశాడని చెప్తుంటారు. అయితే అరుణగిరినాథుడిలో ఆ జ్ఞానం వచ్చేసింది. అన్ని అలవాట్లు, దురలవాట్లు మానుకొని పూర్తి స్థాయిగా ఒక జ్ఞానవంతుడిగా, ఒక అద్భుతమైన రచయిత, కవిగా, పండితుడిగా మారిపోయాట. ఆ విధంగా కిలుగోపురం దగ్గర దూకేస్తుంటే కింద పడిపోకుండా పట్టుకుని ఆయన్ని సుబ్రహ్మణ్య స్వామి అరుణగిరినాథుడిని కాపాడాడు. అలా సుబ్రహ్మణ్య స్వామి ఇచ్చిన జ్ఞానం వల్ల ఆయన స్వామిని కీర్తిస్తూ, అరుణాచలేశ్వరుని కూడా కీర్తిస్తూ 16,000 కీర్తనలు రాశాడు. వాగ్గేయకారుడు అనమాట, మన రామదాసు వీళ్ళలాగా. ఆయనే రాసి స్వయంగా అన్నమయ్యలాగా అనమాట. ఆ విధంగా ఆయనే రాసి ఆయనే పాడడం జరిగింది. 16,000 కీర్తనలు. అలా 16,000 కీర్తనలు సుబ్రహ్మణ్య స్వామిని కీర్తిస్తూ, అరుణాచలేశ్వరుని కీర్తిస్తూ అరుణగిరినాథుడు రాయడం జరిగింది, పాడడం జరిగింది. ఆ విధంగా ఆయనకి జ్ఞానం ప్రసాదించిన ప్రాంతం ఈ కిలిగోపురం అన్నమాట. ఎప్పుడైనా మీరు అరుణాచలం వెళ్తే ఆ కిలిగోపురం దగ్గర ఆగి ఒకసారి నమస్కారం పెట్టుకోండి, ఈ వృత్తాంతాన్ని మీరు తలుచుకోండి. అలాగే రెండవ ప్రాకారం అంటే తూర్పు రాజగోపురం దాటిన తర్వాత రెండవ ప్రాకారం బళ్ళాల గోపురం. ఈ బళ్ళాల గోపురం దగ్గర ఇంకొక విశేషం జరిగింది. అదేంటో కూడా ఇదే వీడియోలో చెప్తాను. అరుణాచలంలో తూర్పు వైపున అంటే రాజగోపురం, ప్రధానమైన రాజగోపురం దాటిన తర్వాత ఇంకొక గోపురం వస్తుంది. ఆ గోపురం పేరు బళ్ళాల గోపురం. కిలిగోపురం దగ్గర మీకు ఇందాక చెప్పినట్టుగా అరుణగిరినాథుడిని కాపాడాడు కదా, ఆ తర్వాత ఈయన స్వయంగా సుబ్రహ్మణ్య స్వామి ఈ బళ్ళాల గోపురం దాటిన తర్వాత అక్కడ ఆ ప్రాంతంలో వెలిశారంటాడు. అక్కడ సుబ్రహ్మణ్య స్వామిని కొలుస్తూ కీర్తిస్తూ అక్కడే అన్ని వేల కీర్తనలు అంటే 16,000 కీర్తనలు రాసి పాడాట అరుణగిరినాథుడు. ఇదే సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని కంబత్తు ఇళయనార్ అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ కంబత్తు ఇళయనార్ అంటే స్తంభోద్భవ సుబ్రహ్మణ్య స్వామి అని తెలుగులో అర్థం. కంబత్తు ఇళయనార్. ఈ ఆలయంలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. ఈ ప్రాంతాన్ని పూర్వం ఈ యొక్క అరుణగిరినాథుడు ఉన్న సమయంలోనే ప్రౌఢరాయల వారు రాజుగా ఉండేవారు. ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ప్రౌఢరాజుల వారి ఆస్థానంలో సంబంధన్ అనే ఒక కవి పండితుడు ఉండేవాడు. అప్పటి వరకు ఆయన అద్భుతమైన పాండిత్యంతో, అద్భుతమైన కీర్తనలు, పాటలతోటి ఎనలేని పేరు సంపాదించాట. ఈ సంబంధన్ కవికి ఈ యొక్క అరుణగిరినాథుడు రోజు ఈ కీర్తనలు పాడడం ఇవన్నీ కంటగింపుగా ఉండేవి. ఈ కీర్తనలు అంటే అరుణగిరినాథుడు పాడే కీర్తనలు, రచించిన ఈ కీర్తనలన్నీ కూడా ప్రజల్లోకి విపరీతంగా పేరును సంపాదించి పెట్టాయి. ఈ అరుణగిరినాథుడికి వచ్చేటువంటి పేరు విని ఒకసారి ప్రౌఢరాయల వారు తన ఆస్థానానికి పిలిపించి ఒక కీర్తన వినిపించండి అని చెప్తే ఆ కీర్తన పాడాడు అరుణగిరినాథుడు. ఆ కీర్తనతోటి, అనేక కీర్తనలు పాడడంతో ప్రౌఢరాయల వారు విపరీతంగా ఈయన్ని అరుణగిరినాథుడిని మెచ్చుకోవడం ప్రారంభించాడు. ఇక నుంచి మీరు మా ఆస్థానంలోనూ ఉండి రోజుకొక కీర్తన వినిపించండి స్వామి అని చెప్పేసి ప్రౌఢరాయల వారు ఆయన్ని అభ్యర్థించాడు. ఆ విధంగా ప్రౌఢరాయల వారి రాజస్థానంలో అరుణగిరినాథుడు రోజుకొక కీర్తనలు వినిపించడం, అవన్నీ ప్రజల్లోనూ తర్వాత సామంత రాజుల్లోనూ రాజుగారు అందరూ మెచ్చుకునేటప్పటికీ సంబంధంలో కొంచెం దాన్ని ఏమంటారు, మనం జనరల్గా వ్యవహరించేది కుళ్ళుతనం వచ్చిందనమాట. ఎవరైనా పైకి ఎక్కుతుంటే, పైకి వెళ్తుంటే కుళ్ళు వచ్చేస్తుంది కదా చాలా మందికి. ఆ విధంగా సంబంధంలో కంటగింపు వచ్చేసింది. అటు రాజస్థానంలోనూ ఇటు ప్రజల్లోనూ మంచి పేరు సంపాదించుకుంటున్న అరుణగిరినాథుడిపై సంబంధన్ ఏ విధంగా కచ్చగట్టాడు, కంటగింపు కలిగి అరుణగిరినాథుడికి ఎలాంటి పరీక్ష పెట్టాడు, ఆ పరీక్షలో ఏమైంది అన్న వివరాలు, విశేషాలు మరొక వీడియోలో తెలియజేస్తాను.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి మా కష్టజీవి వ్లాగ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న గంట గుర్తుకే మీ ఓటు.